ఓం హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుగాక. ఆది పరమేశ్వరుడు శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచముఖేశ్వరుడు శ్రీకంఠ సదాశివుడు శ్రీచక్ర, శ్రీకూర్మ, శ్రీలింగ, మహాత్రిపుర సుందరి అనుగ్రహంతో గురువుని ఆశ్రయించి గురువుకి శరణాగతి పొందడం వల్ల, సమర్పణ చేసుకోవడం వలన మన హృదయం ఖాళీ అయినప్పుడు ఆ ఖాళీ సంచిలో మనం ఏమేసినా పడతాయి. ఖాళీ లేని సంచిలో ఏమేయడానికి పట్టవు అని సమర్పణ అనేది ప్రధానం. చెప్పే ప్రతి విషయం కూడా బాహ్యార్థమే కాకుండా పురాణాలు, శాస్త్రాలు, ఉపన్యాసాలు అన్నీ విని 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 అలవాటు పడిపోయి బాహ్యంగా ఉన్నటువంటి విషయాలు అర్థం చేసుకుని అందులోనే మునిగిపోయి ఎక్కడున్నామంటే 0 క్లాసులోనే ఉంటున్నాం. అంతర్ముఖ సమారాధ్య బాహిర్ముఖ సుదుర్లభ అన్నారు. బాహ్య సౌందర్యం చూసి ఆనందించవచ్చును, మీ కుండలిని జాగరణ కావచ్చు. మా గురువు గారిని దర్శించగానే నా కుండలిని జాగరణ అయింది అంటే దర్శించిన అంత మాత్రమే కుండలి జాగరణ అయింది. మరి తర్వాత మంచి మాట విన్నప్పుడు, గొప్పదైన విషయాన్ని చూసినప్పుడు, మన మనసుకు నచ్చినది మనం చూసినప్పుడు, బాహ్య సౌందర్యం, ముఖ సౌందర్యం మనం చూసినప్పుడు మనలో కుండలి జాగరణ అవుతుంది. నిద్రాణంలో ఉన్న మానసిక శక్తి జాగరణ అవుతుంది, కానీ అది తాత్కాలికం, 3 రోజులు ముచ్చట. అయితే బాహ్య సౌందర్యం ఏమిటి? లేనివాడికి దానం దొరికినప్పుడు కుండలిని జాగరణ, ఉద్యోగం దొరికినప్పుడు కుండలిని జాగరణ, పదవి దొరికినప్పుడు కుండలిని జాగరణ, అనుకున్నది సాధించినప్పుడు కుండలిని జాగరణ. అది తాత్కాలికమైనటువంటి ముఖ సౌందర్యం. నీకు కంటికి కనిపించినటువంటి సౌందర్యాన్ని చూసి జాగరణ కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది, జంతువులకు కూడా జరుగుతుంది. ఆడ నెమల్ని, మగ నెమల్ని చూసినప్పుడు పురువిప్పి ఆడుతుంది. అది ముఖ సౌందర్యం, తాత్కాలిక సౌందర్యం మాత్రమే. 3 రోజులు ముచ్చట ఈ సౌందర్యం యొక్క ఆకర్షణ, గొట్టలి జాగరణ. నీ మనో సౌందర్యం, ఎదటి వారి యొక్క మనో సౌందర్యాన్ని నువ్వు దర్శించినట్లుగైతే, నువ్వు ఆస్వాదించినట్లుగైతే నీ జీవితం అంతా కూడా నీ మనసు జాగరణలోనే ఉంటుంది. పశుభావాన్ని విడిచిపెట్టాలి, వీరభావాన్ని కూడా విడిచిపెట్టాలి. ఈ వీరభావంలో ముఖ సౌందర్యాన్ని దర్శించినప్పుడు నీ జీవితం అంతా కూడా, ఈ దేహం ఉన్నంతకాలం కూడా నీ కుండలి జాగరణలోనే ఉంటుంది. అది మనో సౌందర్యం, పరిశుద్ధమైన మనస్సు, భక్తి కలిగిన మనస్సు, జ్ఞానం కలిగిన మనస్సు. ఆ సౌందర్యాన్ని ఎవరైతే దర్శిస్తారో వారి కుండలిని నిరంతరము ఈ దేహం ఉన్నంతకాలం కూడా జాగరణలో ఉంటుంది. అదే స్వరయోగ రహస్యం, మంత్రదీక్ష రహస్యం, సాధన మార్గము రహస్యం. నీ కూడా కుండలిని వెంటాడాలి, నిరంతరం జాగరణగా ఉండాలి. ఆ సౌందర్యం ఏమిటి? భగవంతుని యొక్క సౌందర్యం, గురువు యొక్క సౌందర్యం. గురు సౌందర్యాన్ని దర్శించినట్లయితే భగవత్ సౌందర్యం నీ సొంతం అవుతుంది. నీ కుండలిని ఎన్ని జన్మలెత్తినా నీ వెంటే ఆ ఆనందం ఉంటుంది, శాశ్వత ఆనందం ఉంటుంది. గురు పాదుకుల యొక్క సౌందర్యం. ఆ సౌందర్యం ఎలా వచ్చింది? అనంతమైనటువంటి త్రిపుర సుందరుడు ఆ సదాశివుని యొక్క సౌందర్యం ముందు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సౌందర్యాలు కూడా తుంపర్లు మాత్రమే. ఆ మహా త్రిపుర సుందరి గురువు యొక్క సౌందర్యం. ఆ జగన్మాతని మనం ఆరాధిస్తే త్రిపుర సుందరి, మహా త్రిపుర సుందరి, ఆమె గురువు అవుతాడు, గురువే ఆ త్రిపుర సుందరి అవుతాడు. సమ్మోహన, ఆకర్షణ, వశీకరణ అన్నీ ఆ త్రిపుర సుందరికి ఉంటుంది. అవన్నీ కూడా నీ గురువుకు ఉంటాయి. అట్లాంటి గురు సౌందర్యాన్ని, ఆ దేవతా సౌందర్యాన్ని నీ గురువులో దర్శిస్తే నీ కుండలి నిరంతరం జాగరణలో ఉంటుంది, నీ వెంటే ఉంటుంది, నీ జంటగా ఉంటుంది. ఎన్ని జన్మలు ఎత్తినా
త్రాం త్రీం త్రూం త్రైం త్రౌం త్రః తారా తుత్తారే స్వాహ. తారాదేవి మహాప్రకాశం. ఆ మహాప్రకాశమైన తారాదేవి ఆమె సౌందర్యం సామాన్యంగా బాహ్యంగా మీకు చూపిస్తున్నటువంటి చిత్రం ఏమిటి? రతి మన్మధుల యొక్క సంభోగం. వారి పైన తారాదేవి నాట్యం, ఆ దృశ్యం అంటే అర్థం ఏమిటి? స్త్రీ పురుష సంభోగం కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవుడిలోని, ప్రతి మానవుడిలోని, ప్రతి స్త్రీలోని, ప్రతి పురుషుడిలోని రతి సౌందర్యం, కామధేను యొక్క సౌందర్యం, ఈ రెండు ఉంటాయి. ఈ రెండు ఉంటేనే ఈ సృష్టి చరాచరం జరుగుతుంది. ఆ సౌందర్యమే తారాదేవి ప్రకాశం. ఆ ప్రకాశ సౌందర్యం, ఆ ప్రకాశ అనుగ్రహం, ద్రావణీ శక్తి, విద్రావణీ శక్తి, ఆకర్షణ శక్తి, వశంకరీ శక్తి, సమ్మోహనా శక్తి, క్రోధ శక్తి, నవరసభరితముగా రతి మన్మధుల యొక్క సమ్మోహనా శక్తిని నీలో ప్రవేశపెడుతుంది ఆ తారామాత. ఆ తారామాత మహాశివుడు గరళకంఠుడు సాగర మదనములో విషాన్ని తీసుకుని లోకాన్ని ఉద్ధరించాడు, కంఠంలో దాచుకున్నాడు. అప్పుడు విష ప్రభావం వలన ఆయన శృతపినప్పుడు తారామాత విశ్వరూపం ఆ సదాశివుణ్ణి బాలుడుగా చేసుకుని తన ఒడిలో పెట్టుకుని ఆ విషం యొక్క అలాహలం యొక్క ప్రతికూలమైనటువంటి స్థితిని తన స్తనాల నుంచి సదాశివుడికి పాలిచ్చినట్టుగా చరిత్ర చెప్తుంది. అంటే అర్థమేమిటి? ఆ తారామాత అనుగ్రహం ఈ సృష్టి చరాచరాన్ని పోషిస్తుంది. పోషించడానికి వాక్శుద్ధి, సమ్మోహన, ఆకర్షణ, ఆనందము, ఐశ్వర్యము, విద్య, విత్తము, వీరము ఇవ్వడానికి మూలం తారా మహాదేవి. ఆ తారాదేవి యొక్క అనుగ్రహం మనం పొందినట్లయితే జ్ఞానంతో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా సాధన చేసినట్లయితే అట్లాంటి దివ్యమైనటువంటి అనుభూతి, దివ్యమైనటువంటి ఆ ప్రాణశక్తి యొక్క తారాదేవి యొక్క అనుగ్రహం పొందగలుగుతాం. శ్రీ విద్య, మహావిద్య, శుద్ధ విద్య, ఆత్మ విద్య, ప్రాణ విద్య, గురు పరంపరా విద్య. ఆ విద్యని ఆశ్రయించాలి, శరణాగతి కావాలి, సమర్పణ కావాలి. అది ఏమిటి, ఇది ఏమిటి, అది ఎలాగా, ఇది ఎలాగా అంటే గురువుని ఆశ్రయించండి. వినడం వలన, తీరి తెలుసుకోవడం వలన ఉపయోగం లేదు. ప్రాక్టికల్ కావాలి. ప్రాక్టికల్ వచ్చినప్పటికీ కూడా ఉపయోగం లేదు. అనుభవం కావాలి. నీకు అనుభవం కావాలి. అనుభవం అయినటువంటి సద్గురువుల్ని, సిద్ధ గురువుల్ని ఆశ్రయించడము, సేవించడము, సాధన చేయడం, సాధించడము. ప్రతిదీ కూడా చిలక పలుకులు, వాచా వేదాంతం, వసపిత్త పలుకులు, వాటి వలన ప్రయోజనం లేదు. బాహ్య సౌందర్యమే ఇదంతా. మనో సౌందర్యం, గురు సౌందర్యం, గురు ఉపాసన సౌందర్యాన్ని దర్శించడం దివ్య భావంతో మనం సాధించగలుగుతాం. 3 లోకాలకి కూడా ఆధిపత్యం లభిస్తుంది. మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివుని అనుగ్రహం సిద్ధించుగాక. హర హర మహాదేవ్.